వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అవినీతి తిమింగలం మరొకటి పట్టుబడ్డాయి. ఇప్పుడు ఎవరైతే ఏసీబీ దాడులు గత 3 గంటలుగా హన్మకొండలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆర్ఓ ఆఫీసులో జరుగుతున్నాయో దాదాపు 2 అధికారులను రెడ్ హ్యాండెడ్గా కాకపోయినా కూడా వారి మీద వచ్చిన వందలాది ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. బహుశా వారిని సస్పెండ్ చేయనట్టుగా సిఫార్సు కూడా చేసినట్టుంది. ఏకకాలంలో వారి ఇంటికి సంబంధించి ఖమ్మంలోని వారి ఇంటి మీద కూడా దాడులు జరుగుతున్నాయని తెలిసింది. ఇక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కావచ్చు, రామ్ నర్సయ్య కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి గత కొద్ది నెలలుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇప్పటివరకు 30 డాక్యుమెంట్లు వారి దగ్గరే పెట్టుకొని మరి ఎందుకు ఏ కారణం వల్ల కూడా అదే ఏసీబీ అధికారులు చెప్పినట్లుగా 30 డాక్యుమెంట్లు కూడా పూర్తిగా పైసలు సమర్పించిందే ఈ డాక్యుమెంట్లు విడుదల కావు అన్న ఉద్దేశంతోనే డాక్యుమెంట్లు అన్నీ కూడా టేబుల్ మీదనే పెట్టారు. 30 డాక్యుమెంట్లు కాకుండా మిగతా వాటికి సంబంధించిన అన్నీ కూడా అంటే నగదు ఏజెంట్ల వద్ద నగదు నిల్వలు బయటపడ్డాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా ఏజెంట్ల ఇంట్ల మీద కావచ్చు లేదా ఏజెంట్ల కార్యాలయం మీద కూడా దాడులు చేయరు. కానీ ఈసారి మాత్రం సబ్ రిజిస్ట్రార్లతో పాటు ఏజెంట్ల కార్యాలయం మీద దాడి చేశారు. వీరి రాకను ముందే గమనించిన లేదా వీరు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల్లోనే మనం చూడొచ్చు. ఈ విజువల్స్లో కూడా చాలా వరకు ఏజెంట్ల కార్యాలయాన్ని కూడా తాళాలు వేస్తాయి. ఏజెంట్లకు సంబంధించి దీనిలో ట్విస్ట్ ఏమిటంటే ఇద్దరు అధికారుల ఫోన్లలో కూడా మెసేజ్లు స్పష్టంగా ఏసీబీ అధికారులు గమనించారు. వీరికి పలానా ఫోన్ పే చేయండి, వీరికి పలానా విధంగా పలానా పైసలు గూగుల్ పే చేయండి అని నిర్వర్ధంగా గతంలో ఎప్పుడు కూడా అధికారులు అట్లా చెప్పిన దాఖలాలు మనకి ఏసీబీ దాడిలో కూడా బయటపడలేదు. ఇక్కడ మాత్రం ఏసీబీ అధికారులు ఇద్దరు అధికారుల ఫోన్లు పరిశీలించినప్పుడు వీరికి సంబంధించిన ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించండి అని ఖచ్చితంగా స్పష్టంగా కనపడింది. దీనివల్ల అవినీతి పాత్ర అధికారుల విషయంలో ఎంతవరకు లోతుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు డాక్యుమెంట్లు పరిశీలించినప్పుడు ఎలాంటి కారణం లేకుండా డాక్యుమెంట్లన్నీ వారి దగ్గరే ఉంచుకోవటం, తర్వాత ఎలాంటి కారణం చూపెట్టకుండా కేవలం ఏజెంట్లకు ఫోన్ నెంబర్లే కాకుండా ఏజెంట్లకు ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించాలని కోరుకోవడం కూడా అధికారుల అవినీతికి స్పష్టమవుతుంది. దాదాపు దీనికి సంబంధించిన ఇంకా తనిఖీలు పూర్తి కాలేదు. మధ్యాహ్నం 3:30కు స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మనం 6:30 గంటలైంది. కేవలం డిఎస్పీ సాంబయ్య మాత్రమే మీడియాకు వివరాలు అందించారు. డాక్యుమెంట్లన్నీ పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మళ్ళీ తెలియజేసే అవకాశం ఉంది. ఏకకాలంలో వారి ఇంటికి సంబంధించిన ఖమ్మంలో కూడా ఏసీబీ దాడులు జరుపుతున్నారు. ఇంకా నగదు నిల్వలు కావచ్చు, లేకపోతే వారి ఫోన్లో ఉన్న మెసేజ్లు కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు కావచ్చు, మళ్ళీ పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది ఇద్దరు అధికారులకు సంబంధించి. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చిప్స్ ఈ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 and 2 కార్యాలయంలో అనధికారికంగా సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్స్ 70 డాక్యుమెంట్లు పట్టుకొని లోపల ఉండడం జరిగింది. అలాగే డిస్పాచ్ చేయకుండా 204 డాక్యుమెంట్లు ఆనంద్ రిజిస్ట్రార్ గారు, సబ్ రిజిస్ట్రార్ గారు వారి వద్దనే పెట్టుకున్నారు డిస్పాచ్ చేయకుండా. ఆరోపణలు ఏంటి అని అంటే డబ్బులు ఇస్తేనే ఆ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ రిటర్న్ ఇస్తున్నారు, లేకుంటే ఇవ్వట్లేదు అనేది మాకు వచ్చిన ఫిర్యాదు. అలాగే నేరుగా ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే వాళ్ళను ఎంటర్టైన్ చేయట్లేదు అనే ఫిర్యాదు కూడా మాకు వచ్చింది. మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు 3:30 గంటలకు ఈ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 and 2 మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి 45,500 రూపాయలు ఏజెంట్స్ వద్ద దొరికినాయి. అలాగే ఈ ఏజెంట్లో కొందరికి ఫోన్లు చెక్ చేయగా సబ్ రిజిస్ట్రార్ 1, సబ్ రిజిస్ట్రార్ 2 వాళ్ళు ఈ ఏజెంట్లకి మెసేజ్లు పెట్టారు. ఏమని అంటే వీళ్లకు ఇంత అమౌంట్ పే చేయండి, ఇంత అమౌంట్ కొట్టండి అని వాళ్ళ సూచన మేరకు కొందరు ఏజెంట్లు అమౌంట్స్ సెండ్ చేయడం జరిగింది. వాటిని మేము పరిశీలిస్తున్నాము. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. సెర్చెస్ అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు వివరిస్తాము. ఏంటండి, ఇప్పటి వరకు 204 ఫైల్స్ దొరికాయి. వాళ్ళు డిస్పాచ్ చేయకుండా వారి వద్దనే గత 4 మాసాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకుంటే వారి వద్దనే పెట్టుకున్నారు అనే ఫిర్యాదులు ఉన్నాయి మా దగ్గర. మేము ఆకస్మిక తనిఖీ ఇప్పుడు చేస్తున్నాము. దీని రిజల్ట్ మేరకు కేసు నమోదు చేస్తాం. ఏజెంట్ల దగ్గర చేశాం. అవును, చేశాం.
జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 నుంచి అండ్ 2 నుండి ఏజెంట్లకి మెసేజ్లు పెట్టారు. దాదాపు ఒక్కొక్క డాక్యుమెంట్కు ఒక్కొక్క అమౌంట్ ఉంది. ఫలానా వ్యక్తికి 50,000 కొట్టండి, ఫలానా వ్యక్తికి 1 lakh కొట్టండి. అట్లా నా సూచనల మేరకు ఏజెంట్లు కొందరికి అమౌంట్స్ కొట్టిండ్రు. అవి ఎందుకు కొట్టారు, ఎవరైతే పర్సన్ అమౌంట్ వీళ్ళకి ఇచ్చాడో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇక్కడ క్లియర్ అయినాయా, ఆ యాంగిల్లో కూడా మేము విచారిస్తున్నాం. సబ్ రిజిస్టర్ 1 రామ్ నరసింహరావు, తర్వాత 2 ఆనంద్. తర్వాత మేము ఇంకొకటి ఏంటంటే చిట్స్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే 3:30కు వెళ్ళేదంటే అసలు ఆఫీసులో ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. అటెండెన్స్ లిస్టుల్లో హాజరు ఉన్నట్టుగా ఉంది. అవి కూడా లాక్నా కిందకి వస్తుంది. దాన్ని కూడా మేము మా రిపోర్ట్లో రాస్తున్నాం.